చూసుకుంటే కనుక హామీ ఇచ్చే నాయకులు, హామీ ఇచ్చే ప్రభుత్వాలు వాటిని నిలబెట్టుకోకుండా విస్మరించే ప్రభుత్వాలు కూడా చూసాం. ఎప్పుడో పర్యటనకు మారుమూల ప్రాంతానికి వెళ్ళి అప్పుడు ఇచ్చిన మాటని డిప్యూటీ సీఎం అయిన తర్వాత వితిన్ 7 నెలల్లోనే అనుకున్న హామీని నెరవేర్చే కొండల్లో కూడా అలాంటి దాంట్లో కూడా రోడ్లు వేయడానికి మీ ప్రభుత్వం, మీ డిప్యూటీ సీఎంని ఎలా చూడొచ్చు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టమని నేను భావిస్తాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే గిరిజన ప్రాంతాలకు వెళ్ళి నేరుగా అక్కడ పర్యటన చేసి వాళ్ళతో మమేకమయ్యి వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకొని ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలి, వాళ్ళ జీవితాల్ని మెరుగుపరిచి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి సంకల్పంతో ఉన్న గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి అతను ఏ మాట ఇచ్చినా దానికి కట్టుబడే ఉంటాడు. పొలిటికల్ అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అనే మాటలకి నిలువెత్తే సాక్ష్యం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అందులో నో డౌట్. మరి వైసీపీ ప్రభుత్వం మాట్లాడుతూ ఈ కూటమి వేలో కూడా తట్టుకొని మీ డిప్యూటీ సీఎం వెళ్ళి మొన్న రోడ్ల ఇంచిన దగ్గర గెలవడం అయితే జరిగింది. వైసీపీ కైవసం చేసుకోవడం జరిగింది. అక్కడ ఉన్న వైసీపీ నాయకులు కావచ్చు, ఓటు బ్యాంకును కావచ్చు ఆకర్షించడానికే కేవలం డిప్యూటీ సీఎం అక్కడికి వెళ్ళి రోడ్లు వేయించారు, శంకుస్థాపన చేశారనే విమర్శలు చేస్తున్నారు. దానికి సమాధానం ఏంటి? మరి అదే జగన్మోహన్ రెడ్డి నాకు వాళ్ళే బలమైన ఓటు బ్యాంకు అనే వ్యక్తి మరి అటువంటి ప్రాంతాలకు వెళ్ళి ఎందుకు సందర్శించలేదు అని ఆత్మవిమర్శ చేసుకోవాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఓట్లు చూడరండి. రాష్ట్రంలో ఉన్న ప్రజలు బాగుపడాలి, అసలు వాళ్ళకి ఏ రకమైన ఆలోచనలు చేస్తే వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి, ఈ నాగరిక ప్రపంచంలో అందరితో పాటు వాళ్ళు ఈ నాగరిక ప్రపంచంలో తిరగాలి ఒక సంకల్పంతో అతను పూనుకున్నారు తప్ప వాళ్ళు ఓట్లు వేస్తారా వెయ్యరా అని అతను లక్ష్యం కాదు. అతని విధానం ఒకటే, ఈ ప్రజలందరూ బాగుపడాలి అనే ఒక మంచి ఉద్దేశం ఉంది కాబట్టే తన సంపాదనలో వేల కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానికానికి ఇచ్చేస్తున్నారు. అటువంటి నిస్వార్థ నాయకుడు ఓట్ల కోసం మన్యం ప్రాంతాలకు వెళ్ళారంటే వైసీపీ నాయకులు అవివేకమని అనుకోవాలి. అలాంటి ఆలోచనలు మీరు మానుకొని రాష్ట్ర ప్రజలకి ఏం చేస్తే బాగుంటుంది, ఒక కొత్త విధానాల్ని, శాశ్వతమైన పరిష్కార మార్గాల్ని చూసే ప్రయత్నం చేయండి. ఈరోజు మన్యం ప్రాంతాలకు వెళ్ళి అక్కడ రోడ్లు వేసారంటే వాళ్ళు పండించే పంటలు కానీ ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటే వాళ్ళ ఇన్కమ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి తప్ప ఈ ఓట్ల కోసం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అలా చేయరు. అతనికి తన మన భేదం లేకుండా అందరూ నావాలే అనే ఒక ప్రధాన మోటోతో ముందుకెళ్ళే గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు.